పోలీస్ శాఖ నుంచి చాలా సహకారం అందింది. గ్రౌండ్ అందించడం జరిగింది. అండ్ నిజామాబాద్ వాసులు కూడా అందరూ కూడా బాగా దీన్ని కోఆపరేట్ చేసి ఈ టోర్నమెంట్స్ ఒకటి స్మూత్గా నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరికీ ముఖ్యమంత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేట్ ఉమెన్స్ టోర్నమెంట్లో ఈ 4 రోజులు కూడా అన్ని మ్యాచ్లు స్వతంత్రంగా జరిగాయి. ఈ మ్యాచ్లో నిజామాబాద్ టీం ఎన్నోవడం జరిగింది. మిగతా టీంలు ఓడిపోయినా కూడా ఓడిపోయిన టీంలు ఈ యొక్క టీం ఆ స్పీడ్ తీసుకొని రాబోయే టోర్నమెంట్లో గెలుపొందాలని దాని కావాల్సిన కర్ణాటకని బ్యాటింగ్ చేసి రాబోయే టోర్నమెంట్లో విజయం సాధించాలని భావిస్తున్నాము. ఈ టోర్నమెంట్ ముఖ్యంగా కవితారెడ్డి మేడం గారు బోల్డ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నాకు ఎమర్జెన్సీ 5 ప్లేయర్స్ను స్పాన్సర్ చేసి వాళ్ళ ఖర్చు. అలాంటి ప్రోత్సాహకులు వచ్చి ఉమెన్ క్రీడాకారులను ప్రోత్సహిస్తే ఒక మంచి ప్లేయర్స్ తయారవుతారు. థ్యాంక్స్ టు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్, స్పెషల్ థ్యాంక్స్ టు కవిత మేడం. ఈ ఉమెన్స్ టోర్నమెంట్ చేయడంలో తన ముందుకొచ్చి గవర్నమెంట్ సహకారం లేకపోయినా ప్రతి ఇయర్ మేము ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అన్ని చేస్తున్నాం. సో ఉమెన్స్ ఈరోజు పవర్ ఉంది. ఈవెన్ ఇండియన్ టీంలో కూడా మన సౌమ్య ఆడుతుంది. అట్లనే IWLలో కూడా 8 మెంబర్స్ ఆడుతున్నారు. సో బాయ్స్ కన్నా ఉమెన్సే బాగా ఆడుతున్నారు. సో ఉమెన్స్ వల్ల నాకు కూడా ఫెడరేషన్లో మంచి పేరు ఉన్నాయి. సో ఇలాంటి టోర్నమెంట్స్ మళ్ళీ జరుగుతాయని ఆశిస్తూ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫు నుంచి అందరికీ పేరున నమస్కారాలు చెప్తూ ప్రతి తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా, స్పోర్ట్స్తో పాటు చదువు కూడా ఉండాలి. స్పోర్ట్స్ని కంపల్సరీ ఎంకరేజ్ చేయండి పిల్లలకి. దయచేసి ఈ స్పీడ్ ప్రపంచంలో ఉన్నారు, కానీ స్పోర్ట్స్ కంపల్సరీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన టీవీ ఛానల్కి, నా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్కి, స్పెషల్ కవిత మేడం అందరికీ థ్యాంక్ చెప్తూ థ్యాంక్ ఎవ్రీవన్ అండి. పోలీస్ గ్రౌండ్ మాకు ఇంత మంచి సహకారం చేసినందుకు థ్యాంక్ యూ.